నువ్వన్నట్టుగా కొత్తగా పెళ్ళైన జంట సరదాగా సినిమాలు, షికార్లు, కొన్ని రోజులు తిరిగి సంతోషంగా ఉండాలి. ఇలాంటి బాధ్యతలతో ఇబ్బంది పడకూడదు. అవునత్తయ్య, నేను అందుకే ఆ రకంగా ఆలోచించాను. బాధ్యతను తీసుకుంటే ముందర కాళ్లకు బంధం వేసినట్టు ఉంటుంది. అందుకే వాళ్ళిద్దరూ కొన్ని రోజులు చట్టాపట్టాలేసుకుని చిలకా గోరింకల్లా తిరగాలని, తాళాలని ఇవ్వద్దు అన్నాను. నిహారికకు కొంచెం స్వేచ్ఛనిద్దాం. పూజలు, వ్రతాలు, నోములు అంటూ ఇబ్బంది పెట్టొద్దు. ఈ తాళాలు మీ దగ్గరే ఉంచండి. అయినా మీకిప్పుడు ఏమంత వయసైపోయిందని మీరు బాధ్యత నుంచి తప్పుకుని నిహారికకు అప్పగించాలి అని అనుకుంటున్నారు? అవునమ్మా, నువ్వన్నట్టు నాకు ఓపికున్నంతకాలం వీటిని నేనే మోస్తాను. ఆ తర్వాత నిహారికకిస్తాను. సరే అత్తయ్య. మంచి సలహా ఇచ్చినందుకు థ్యాంక్స్ అమ్మా. అయ్యో, ఇంత చిన్న విషయానికి థ్యాంక్స్ ఎందుకత్తయ్య? మీరు వెళ్ళండి. నాకు నిహారికతో చిన్న పనుంది, నేను మాట్లాడొస్తాను. అలాగేనమ్మా. అవ్వా, ఎంత పెద్ద స్కెచ్ చేసింది! ప్రత్యర్థుల్ని చిత్తు చిత్తు చేయడంలో అవని తర్వాత ఎవరన్నా. ఇదంతా తమరి ఆలోచనే అని అనుకున్నాను. కొత్త జంట మీరు ఎంజాయ్ చేయకుండా డబ్బులు గొడవ ఎందుకు మీకు? ఇలాంటి ట్విస్ట్ ఇస్తామని మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దీనిని టిట్ ఫర్ టాట్ అని అంటారు. కుక్క కాటుకి చెప్పు దెబ్బ అని కూడా అంటారు. అద్దరిపోయింది కదూ? నువ్వు ముదురువని తెలుసుకొని మరి ఇంత ముదురువని తెలీదు. ఇన్ని రోజుల మన ప్రయాణంలో నన్ను చదివింది ఇంతేనా? సో సాడ్, సో సాడ్. సరే అయితే బాయ్. నా మాట విని ఈ పాటికి నువ్వు ఈ ఇంటి పద్ధతులకు తగ్గట్టుగా మారుంటే తాళాలు నీ దగ్గరే ఉండేవి. నువ్వు మారడం లేదు. అందుకే అమ్మవారికి గట్టిగా మొక్కుకున్నాను. అర్హత లేని నిహారిక దగ్గర అధికారాలు ఉండకూడదమ్మా, వీలైనంత తొందరగా లాగేసుకోమని అడిగాను. అమ్మవారు నా కోరికను తొందరగానే తీర్చేసింది. నేను ఇలాగే ఉంటాను, నన్నెవ్వరూ ఏమీ చేయలేరు అంటూ ఇదే పొగరుతో అహంకారంతో ఉన్నావు అంటే అధికారాలు జీవితంలో నీ చేతికి రావు, రానివ్వను కూడా. బంగారం, ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకుండా మన దగ్గర మిగిలున్న అవకాశాలన్నీ పొదుపుగా వాడుకుంటూ వ్యూహం పన్నాలి. రేపు మా అమ్మ వాళ్ళ ఇంట్లో మన శోభనం అయిపోయిన తర్వాత అవని సంగతి చూద్దాం. అయితే అప్పటి వరకు చిన్న బ్రేక్ తీసుకుందాం. అందరూ బయలుదేరుతున్నారు వదినా. ఓ గంటలో వచ్చేస్తాం. సరే వదినా. మేము రెడీ అత్తయ్య గారు. వాళ్ళని కూడా రానివ్వండి, అందరం కలిసి బయలుదేరతాం. అలాగే మావయ్య గారు. అమ్మా నిహారిక, కృష్ణ అందరూ వచ్చేశారు. మీదే ఆలస్యం. వస్తున్నామత్తయ్యా. ఇద్దరి మొదటి రాత్రి ముహూర్తం కోసమని స్వామీజీ గారి దగ్గరికి వెళ్ళాం. స్వామీజీ లేకపోవడంతో వదిన వాళ్లే ముహూర్తం పెట్టించారు. అక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్లు లేకుండా ఫంక్షన్ని జరిపించి వచ్చేద్దాం. సరేనా? సరే అమ్మా, మా వల్ల ఎప్పుడూ ఏ ఆటంకమూ ఉండదు. అలాంటి అవసరం కూడా మాకు లేదు. కామ్గా వెళ్ళామా, కామ్గా వచ్చామా, అది మా పద్ధతి. కానీ కొందరుంటారు, వాళ్ళెక్కడికొస్తే అక్కడ డిస్టర్బెన్స్లే. ఎవరినుద్దేశించి అంటున్నావు? నేను జనరల్గా అంటున్నాను మామయ్య. ఎవరి ఉద్దేశాలేంటో, ఎవరి మనసుల్లో ఏముంటుందో నాకు తెలీదా?
ఆ, ఆ, వచ్చేసామమ్మా. పెళ్లి నాపలేకపోయాను, కనీసం శోభనమైన ఆపుదామని అనుకుంటే అది కూడా జరగడం లేదు. ఈ నిహారికను ఇంటి నుంచి బయటికి గెంటేయడం ఎలారా దేవుడా అని నీ ఇన్నర్ ఫీలింగ్ నాకు అర్థం అవుతుందిలే. అవును, ఏదో మైండ్ వాయిస్ వినబడుతున్నట్టుంది. అక్కడ చెప్తాను పద. అమ్మా బయలుదేరదామా? ఇద్దరిది చూడచక్కని జంట. అవునమ్మా, వీఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. మాలాంటి జంట చాలా రేర్గా ఉంటుంది. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, కృష్ణబాబు ఈ మధ్య ఇంగ్లీష్ ఎరగదీసి అవతల పడేస్తున్నాడు. థ్యాంక్స్ బావా. అంతా నా భార్య నిహారిక ట్రైనింగ్. అవునవును, భార్య ట్రైనింగ్లో నువ్వు చాలా చాలా నేర్చుకుంటున్నావు. అంటే ఏంటి నీ మీనింగ్? ఆహా, ఆ డబల్ మీనింగ్ ఏంటా అని అడుగుతున్నాను. ఏముందన్నయ్య, నిహారిక నుంచి ఇంగ్లీష్ నేర్చుకుంటున్నావు, నలుగురిలో ఎలా పాష్గా ఉండాలో నేర్చుకుంటున్నావు, అన్నీ నేర్చుకుంటున్నావు అని అర్థం. దట్టా ఐ థింక్ వాటో వాట్ అనుకున్నాను. ఇక బయలుదేరదామా? పదండమ్మా. అత్తయ్య గారు ఒక్క నిమిషం. ఎవరైనా తుమ్మారా? లేదు పిల్లిగాని బల్లిగాని ఎదురొచ్చిందా? లేదు. మరేమైంది? ఏదో ఒకటి ఆలోచించుకుని ఉంటుంది. చెప్తుంది ఆగండతయ్య. ఏంటమ్మా? అత్తయ్య గారు చెప్పాక ఏం అనుకోరు కదా? ఏం అనుకోవడానికి ఏముందమ్మా? సరే అయితే, కృష్ణ, మనసులో ఉన్నది బయటికి చెప్పడానికి మొహమాటం ఎందుకు? చెప్పేయ్. దేని గురించి మాట్లాడుతున్నావు నిహారిక? నువ్వు నా దగ్గర అన్న విషయం గురించి. ఏమన్నాను? నా ఫస్ట్ నైట్ జరగబోయే చోటుకి అవని శ్రీకర్లు అవసరమా అని అన్నావు కదా? నేనా? మర్చిపోయావా? గుర్తొచ్చింది. అన్నాను. వెనక నుంచి గిల్లేసరికా? బావా, నీకు అన్నీ కనబడతాయే. అత్తయ్య, కృష్ణ మీకు చెప్పడానికి ఇబ్బంది పడుతున్నాడు. అవని శ్రీకర్లు ఫంక్షన్ దగ్గరకు రావడం కృష్ణకి అస్సలు ఇష్టం లేదు. ఎందుకు కృష్ణ? చెప్పు. అది కూడా నిహారిక చెప్తుంది. ఆహాహా. అది వచ్చిన దగ్గర నుంచి ఫంక్షన్ మూడ్ని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది కదా, అందుకని. ఆ, అవును తాతయ్య, మనమంతా హ్యాపీగా ఉండగా మొత్తం చెడగొడుతుంది. ఎందుకొచ్చావురా దేవుడా అని అనుకునేలా చేస్తుంది. గతంలో మనకు ఎన్ని ఎక్స్పీరియన్స్లు కాలేదు. మనం ఎప్పుడు ఏం చేసుకున్నా అందులో ఏదో ఒక తప్పుని అవని ఎత్తి చూపిస్తుంది. తప్పులను గుర్తించడం మంచిదే కదన్నయ్య. అయినా ఇదంతా కృష్ణ మనసులోనిదా లేదంటే నీ మనసులోనిదా నిహారిక? భార్యాభర్తలంటే సగం సగం. ఎవరి మనసులో అయితే ఏముంది? పాయింట్ కరెక్టా కాదా అన్నదే ఇంపార్టెంట్. ఈసారి అలాంటిదేం జరగదమ్మా. నువ్వు గ్యారంటీ ఇవ్వగలవా అమ్మా? అది కాదు కృష్ణ. అమ్మా, నువ్వు గ్యారంటీ ఇస్తాను అంటే మాకు ఓకే. ఇవ్వలేరు, ఎవ్వరూ గ్యారెంటీ ఇవ్వలేరు. వీళ్ళని తీసుకురాకపోవడమే మంచిదమ్మా. ఫంక్షన్ మా ఇంట్లో జరుగుతుంది కాబట్టి వద్దు అని నేను అనకూడదు. కాకపోతే మొదటి రాత్రి జరగకుండా అడ్డం వస్తారేమోనని భయంగా ఉంది. తర్వాత మీ ఇష్టం. అమ్మా అవని,
మీరేం చెప్పాలని అనుకున్నారో అర్థమైంది అత్తయ్య. ఇంకా మీరు వివరించాల్సిన అవసరం గాని బ్రతిమలాడాల్సిన అవసరం గాని లేదు. మేము రావులేండి, మీరు వెళ్ళండి. జరగబోయే వాటిని ఆపలేరు, ఆగే వాటిని జరిపించలేరని అంటారు. ఫంక్షన్ అయినా పూజ అయినా జరగాలని రాసిపెట్టుంటే జరుగుతుంది, జరగకూడదని రాసిపెట్టుంటే జరగదు. అయినా అదేమన్నా దైవకార్యమా మమ్మల్ని రానివ్వటం లేదని బాధపడ్డానికి? వెళ్ళండి వెళ్ళండి. ఎవరి నమ్మకాలు వాళ్ళవి. బయలుదేరండి అత్తయ్య. వెలుస్తావని బాయ్ తమ్ముడు. లాస్ట్ మినిట్లో ఏదో ఒక అబ్జెక్షన్ పెడుతుందని అనుకున్నాను, అలాగే జరిగింది. మొదటి రాత్రి ఎలాగైనా జరిగిపోవాలని ఎందుకు పట్టుబట్టిందో తెలుసా బావా? రేపటి రోజున తన గురించి నిజాలు ఎవరైనా బయట పెడితే అత్తయ్య బయటకు గెంటేయకుండా ఈ కార్యం తనని కాపాడుతుంది అని. ఈ కార్యం జరిగితే నిహారికకు సంపూర్ణ హక్కులు వస్తాయి. అవును, రేపటి రోజున నిహారిక ఎన్ని అరాచకాలు సృష్టిస్తుందో. యా మిస్టర్ జార్జ్, పోలీస్ చెకింగ్ ఎక్కువగా ఉంది. 2 days వెయిట్ చేయండి. మీరు అడిగిన పంచలోహ విగ్రహం డెలివరీ ఇస్తాను. థ్యాంక్ యూ. ఐఎమ్ సారీ సార్, సారీ సార్. దీని విలువ తెలుసా నీకు? తెలుసు సార్. దీనికోసం ఎంత రిస్క్ చేశామో తెలుసా? తెలుసు సార్. అప్పుడు నువ్వు ఎంత కేర్ఫుల్గా ఉండాలి తెలుసు సార్. అది డోంట్ సే ఎక్స్క్యూజెస్. సార్, గుడ్ న్యూస్. ఏంటది? అన్నపూర్ణాదేవి విగ్రహం గురించి తెలిసింది సార్. ఈజ్ ఇట్? ఎస్ సార్. గివ్ మీ ద డీటెయిల్స్. ఆంధ్రప్రదేశ్లోని రామచంద్రాపురం అనే విలేజ్లో ఆ విగ్రహం భూమి నుంచి బయటపడిందంట సార్. దానికి 1000 సంవత్సరాల చరిత్ర ఉందంట సార్. అట్ ప్రెజెంట్ అది హైదరాబాద్లో వేదవతి గారింట్లో ఉందంట సార్. అది చాలా మహిమగల విగ్రహం అని తెలిసింది. వేదవతి గారింట్లో పూజలు అందుకుంటుందని తెలిసింది. హైదరాబాదులో ఎక్కడ ఉంది? ఏ ఇంట్లో ఉంది? ఆ వివరాల గురించి ఎంక్వైరీ మొదలుపెట్టాను సార్. 1 or 2 days తెలుస్తుంది సార్. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ డీటెయిల్స్ గ్యాదర్ చెయ్యి. ఓకే సార్. డీటెయిల్స్ వచ్చిన తరువాత వి విల్ స్టెప్ ఇన్ టు హైదరాబాద్. అలాగే సార్. ఆ తరువాత ఆ వేదవతి ఇంట్లోని విగ్రహాన్ని దోచుకుందాం. నేను చెప్పింది నిజం గురువుగారు. మీరు రాసిన దాంట్లో ఆ విధంగా లేదు, అంతా అనుకూలంగా ఉంది. అందరూ పెళ్లి సందడిని రెట్టింపు సంతోషంతో చేసుకునేలా ఉంది.
స్వామీజీ గారు, డోంట్ టేక్ టెన్షన్, ప్లీజ్ రిలాక్స్. నేనెక్కడున్నాను? అంతా వివరంగా చెప్తాను. ముందు మీరు కూల్ అవ్వండి. నాకేమైంది? కొన్ని రోజుల క్రితం జరిగిన యాక్సిడెంట్లో మీరు కోమాలోకి వెళ్ళిపోయారు. కొన్ని పరిస్థితుల వల్ల హాస్పిటల్ నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేయాల్సి వచ్చింది. మీకు ఎలాంటి ప్రమాదం కానీ ప్రాణాపాయం జరగకుండా అన్నీ తనే చూసుకుంటుంది. ఎవరు? అవని. వేదవతి గారి చిన్న కోడలా? అవును. హాస్పిటల్లో జాయిన్ చేసిన దగ్గర నుంచి అంతా తానే చూసుకుంటుంది. అవని ఏది? అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తుంటుంది. వెంటనే పిలిపించండి. నేను వెంటనే కాల్ చేస్తాను. ముందు మీరు రిలాక్స్ అవ్వండి, పడుకోండి. నేను కాల్ చేస్తాను. చెప్పండి డాక్టర్. గుడ్ న్యూస్ అమ్మా, స్వామీజీ కోమా నుంచి బయటపడ్డారు. అవునా డాక్టర్? అవునమ్మా, జరిగిందంతా వివరించాను. నీ గురించి అడిగి నిన్ను పిలిపించమన్నారు. వెంటనే బయలుదేరొస్తాను డాక్టర్. సరేనమ్మా. డాక్టర్ ఏమన్నారు? ఎందుకంత ఎగ్జైట్ అవుతున్నావు? స్వామీజీ గారు కాన్షియస్ లోకి వచ్చారంట బావా. అవునా? గ్రేట్. మనం వెంటనే బయలుదేరాలి. లెట్స్ మూవ్. పద. ఏమండి, అన్నీ వచ్చేసినట్టేగా? అన్నీ రెడీ గౌతమి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ శోభన కార్యం ఆగకూడదు. ఇది ఆగిందంటే గనక మనకి లేనిపోని తలనొప్పులు మొదలవుతాయి. అవునవును, అది మాత్రం నిజం. అదిగో వచ్చేసినట్టున్నారు. రిసీవ్ చేసుకుందాం పదండి. పద పద. నమస్కారం వదిన గారు. నమస్తే వదినా. బావున్నారా? మీరు బావున్నారా? ఈ కార్యక్రమం శుభంగా జరిగిపోయిందంటే చాలా బావుంటాం. జరగదని మీకేమన్నా అనుమానంగా ఉందా ఏంటి? అక్క, అలాంటి అప్సెకనాలు మాట్లాడుకు, నీకు దండం పెడతాను. అవునమ్మా, పైనుంచి తదాస్తు దేవతలు తదాస్తు అని దీవించేయగలరు. కావ్య, సరదాగా అన్నానులే మావయ్య. వియ్యంకులని ఇలా బయట నిల్చోబెట్టి మాట్లాడతావా గౌతమి? సారీ వదిన. రండి, లోపలికి రండి. పదండి. రండి బాబు గారు, కూర్చోండి. ఇప్పుడే వస్తాను, ఉండండి. బావుగారు, ఇంకేంటి విశేషాలు? అంతా కూల్ బాబు గారు. అవును, రాధాకృష్ణ లావణ్య రాలేదేంటి? వేరే ఫంక్షన్కి వెళ్ళారండి. ఓ అవునా? తీసుకోండి అన్నయ్య. థ్యాంక్స్ అమ్మా. మేమేదో మీ ఇంటికి పెళ్లి చూపులకు వచ్చినట్టు ఈ ఫార్మాలిటీస్ ఏంటండి? మా మర్యాదలు మేం చేసుకోవాలి కదా. పెళ్ళిడికొచ్చిన కూతురుంది కదా, ముందు ముందు మీకు ఇలాంటివి అలవాటు అవుతాయిలేండి. అవును, అవనే శ్రీకర్లు రాలేదేంటి? వాళ్ళొచ్చిన దగ్గర నుంచి ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది కదా అని అందరం వద్దనుకున్నాం. ముఖ్యంగా నిహారిక కోరిక మేరకు వాళ్ళని తీసుకురాలేదు. మంచి పని చేశారు. మీకేం ప్రాబ్లం లేదంటే చెప్పండి, ఫోన్ కొడితే వెంటనే బయలుదేరొస్తారు. రెడీగా ఉన్నారు. వద్దులేండి పెద్దిరాజు గారు, కొరివితో తలగొక్కోవడం ఎందుకు? మామయ్య గారు, టైం ఎంత? 4:30 అల్లుడు. అది ఈ టైం కాదు మామయ్య గారు. మరి మా వాడు అడుగుతుంది ఫస్ట్ నైట్ ముహూర్త సమయం. అదే 8:30కి బాబు. 8:30? ఇద్దరు పుట్టిన తర్వాత ఫ్యామిలీ ప్లానింగ్ చేయించేసేయాలి. లేదంటే కృష్ణబాబు క్రికెట్ టీమునే ఇచ్చేస్తాడు. ఏదో నీ అభిమానంలే బావా. నా అభిమానం కాదు, నీ దూకుడు అట్టుంది. బావా, పెద్దవాళ్ళ ముందు సెన్సార్ మాట్లాడొద్దు, నాకు సిగ్గేస్తుంది. ఆహా,